శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ. ప్రభు అయిన క్రీస్తు నామములో శుభ నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరణాత టెంపుల్ కుంచినపల్లి సంఘము నుండి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా సంఘము నిత్యము కూడా ప్రార్థనలోనూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయటంలో అత్యాసక్తితో ముందుకు కొనసాగుతుంది. ఒక తండ్రి కుమార్తె ఇద్దరు చాలా పెద్ద రెస్టారెంట్కి వెళ్ళారు. తండ్రి పెద్ద కారులో నుంచి దిగల, కాలినడకన చిరిగిన చెప్పులతో, ఈ వస్త్రాలు కూడా చాలా మురికి పట్టి అలా ఉన్నాయి. కుమార్తె కూడా 15 సంవత్సరాల కుమార్తె, చాలా సాదా సీదాగా ఉంది. లోపలికి వెళ్ళారు, కూర్చున్నారు. మరి కస్టమర్స్ కదా, వాళ్ళ రూపాన్ని బట్టి అది చాలా పెద్ద రెస్టారెంట్. అక్కడ ఉన్న వెయిటర్ కొద్దిగా సంశయించాడు వీరు ఎవరా అని. అయినప్పటికీ తన డ్యూటీని కాబట్టి వెళ్ళి వాట్ డూ యూ వాంట్ అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఒక దోశ కావాలి అన్నట్ట. చాలా ప్రశ్నార్థకంగా చూచాడు వెయిటర్. ఉన్నది వచ్చింది ఇద్దరు, మీకు ఒక దోశ ఏంటి అంటే అప్పుడు ఆ వెయిటర్తో ఆ పెద్దని ఇలా చెప్పారండి, అయ్యా ఇంత పెద్ద రెస్టారెంట్లోకి వచ్చే స్థాయి స్థితి నాకైతే లేదు. అయితే 1 సంవత్సరం క్రిందట నేను మా అమ్మాయితో సవాల్ చేశాను, నీకు గనక 10th క్లాస్ ఫస్ట్ మార్క్ వస్తే పెద్ద రెస్టారెంట్ తీసుకెళ్ళి నీకు మంచి టిఫిన్ పెట్టిస్తాను, అందుకని నా దగ్గర 1 దోశకు సరిపడా మాత్రమే డబ్బులున్నాయి, అందుకని మా అమ్మాయికి 1 దోశ తీసుకొచ్చి పెట్టు అన్నమాట. ఆ మాట విన్న వెంటనే వెయిటర్ హార్ట్ అంతా కూడా కదిలిపోయింది. వెంటనే తన యజమాని దగ్గరికి వెళ్ళి, ప్రొపరేటర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా అక్కడ కూర్చున్నారు టేబుల్ మీద ఫాదర్ అండ్ డాటర్. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుమార్తె ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయింది, అందుకని ట్రీట్ ఇవ్వడానికి తను చెప్పిన మాటను నిలబెట్టుకోవడానికి తన కుమార్తెకు 1 దోశ తినిపించడానికి వచ్చారు. ఎట్లాగూ వారం రోజులైతే నా శాలరీ వస్తుంది కదండి, నా శాలరీ కట్ చేసుకోండి, నేను వాళ్ళిద్దరికీ తృప్తిగా బ్రేక్ఫాస్ట్ పెట్టి నేను పంపిస్తాను అని అంటే, ఏమంటే వెయిటర్కి అంత హార్ట్ ఆఫ్ కంపాషన్ ఉంటే ఇంకా ప్రొపరేటర్ ఆగుతారా చెప్పండి? భలే పని, ఎందుకు నువ్వంత రిస్క్ తీసుకోవద్దు, వాళ్ళిద్దరికీ ఏం కావాలో మొత్తం పెట్టు. అలాగే ఈవెన్ మంచి మార్క్స్ తెచ్చుకుంది కాబట్టి స్వీట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి ఆ పాపకి ఇస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి చుట్టుప్రక్కల అందరికీ కూడా పంచుతుంది. అంతేకాదు ఆ పాపకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మన రెస్టారెంట్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా స్వీట్స్ పంచిపెట్టమని ఆ పాపకి చేతికి స్వీట్లు ఇవ్వమని చెప్పి అంత పెద్ద స్వీట్ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చారట. 3 దోశలు పెట్టారు. ఆ పెద్ద 2 దోశలు తిన్నారు, పాప 1 దోశ తింది. చాలా హ్యాపీగా మోసుకుంటూ చాలా సంతోషంతో వెళ్ళిపోయారు. నిజంగా కదా, ఇటువంటి మనం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. స్టోరీ అక్కడితో అయిపోలా. ఇయర్స్ బాస్ బై అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. ఒకరోజు ఇక ఈ 10th క్లాస్ చాలా పూర్ గర్ల్, షీ బికేమ్ ఏ కలెక్టర్. సో కలెక్టర్ అయ్యారు, ఆ పట్టణానికి కలెక్టర్గా వచ్చారు. ఒకప్పుడు తన రోజుని జ్ఞాపకం చేసుకుంది. ఆ హోటల్కి కబురు చేసింది, ఈరోజు కలెక్టర్ గారు వస్తున్నారు మీ హోటల్కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పి వెళ్ళినప్పుడు ఇంక వెంటనే చాలా ఎవరో ఏంటి వాళ్ళకి తెలియదు, ఎందుకంటే తన రూపం మారిపోయింది, తనేం గుర్తుపట్టలేదు, తను ఎవరు గుర్తుపట్టలేరు, కానీ తనకు అందరూ గుర్తే. వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ అందరూ కూడా చాలా వామ్ వెల్కమ్ చెప్పారు, స్పెషల్ టేబుల్ అరేంజ్ చేశారు. తన పేరెంట్స్తో వెళ్ళింది, కూర్చుంది. అప్పుడు ఆ ప్రొపరేటర్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, మీరు నన్ను గుర్తుపట్టలేరు, కానీ నాకు మీరందరూ కూడా గుర్తే. ఒకప్పుడు నా విజయాన్ని మీరందరూ కూడా కలిసి సెలబ్రేట్ చేశారు. ఈరోజు నా ఈ విజయాన్ని నేను సెలబ్రేట్ చేసుకోవడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. ఈరోజు ఇక్కడ రెస్టారెంట్లో ఉన్న మీ వాళ్ళందరికీ కూడా ఫుడ్ నా డబ్బులతో నేనే ఖర్చు పెడతాను, మొత్తం అంతా కూడా నాదే అని చెప్పంటండి. తన సంతోషాన్ని, ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంది. చూసారా, ఒకప్పుడు వాళ్ళు ఏం చేశారు, తన ఆనందంలో ఏమీ లేని స్థితిలో తన ఆనందంలో వారు ఆనందాన్ని పంచుకున్నారు. మరలా ఈరోజు తన విజయంలో మరలా వారందరినీ కూడా పాలిభాగస్తులుగా చేసి ఇదిగో మరలా చూసారంటే ఆనాడు తండ్రి చేసిన వాగ్దానం ఆ యవనస్తురాల్లో గొప్ప ఆలోచన రేకెత్తించింది. ఇంత చిన్న విజయానికే నా తండ్రి నన్ను తీసుకు తన శక్తికి మించిన పని చేస్తే ఈవెన్ నా తల్లిని తండ్రిని సుఖపెట్టాలి అని అంటే నేను ఎలా ఉంటే సరిపోదు కదా,
అని అప్పటి నుంచి కూడానండి స్కాలర్షిప్ మీద చదువుకుంటూ ఆ యవనస్తురాలు ఒకానొక దశకు చేరుకుంది. ఎంత గొప్ప సంగతో కదా. అందుకని మన జీవితంలో కూడానండి అటువంటి అవకాశాలు మనకి వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకుందాం. పేదవారిని బట్టి, వారి పేదరికాన్ని బట్టి ఎక్కడ కూడా ఎగతాళి చేయకుండా వారిలో ఉన్న ప్రతిభను మనము గుర్తించాలి, దాన్ని బట్టి గౌరవించాలి. ఈరోజు స్థితి మనకు సరిగా లేకపోవచ్చు, కానీ రేపటి రోజున ఈరోజు ఎవరైతే బాగున్నారో రేపటి రోజున వారు బాగోలేకుండా రావచ్చు. అందుకని ఈరోజు మనమున్న స్థితిని బట్టి ఎదుటివారిని తక్కువ చేయకుండా, అదే మనకి లేఖనాల్లో కూడా మనం చూసినట్లయితే రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు నేను చదువుతూ ఉన్నాను. మనం చూద్దాం. చాలా సింపుల్ మెసేజ్ నేను ఈరోజు మీ మధ్యలో ఉంచబోతూ ఉన్నాను. ప్రతి ఒక్కరము కూడా ఆలోచన కలిగి మనం ముందుకు కొనసాగుదాం. ఈరోజు అంశము ఎవరిని కూడా తక్కువగా చూడవద్దు. ఓకే, 10వ వచనం చదువుతూ ఉన్నాను. సహోదర ప్రేమ విషయంలో ఒకనియొందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడ్వుడి. ఒకనితోనొకడు మనస్సు కలిసియుండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక, తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఈ భాగం అంతట్లో కూడా నేను ఇంకా ఉంది చదవలసిన, అయితే మనకు సరిపడ వాక్య భాగము నేను ఇంతవరకు తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంటున్నారు కదా, సహోదర ప్రేమ విషయంలో మనము ఎలా ఉండాలి. సహజంగా ఎవరికి వాళ్ళమే నేను గొప్ప అంటే నేను గొప్ప అనే కాలంలో మనం ఉన్నాం. ఎదుటి వారిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించే మనసు ఎవరికి ఉండటంలా. ఎంతసేపు మన గొప్పలు మనం చెప్పుకుంటూనే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ దేవుని మాట ఇక్కడ తెలియచేస్తుంది కదా, సహోదర ప్రేమ విషయంలో ఒకరికొకరు ఎలా ఉండాలట, అనురాగము కలిగి ఉండాలట. ఇంకొక మాట చూసారు, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ అసలు అది చిరిగిన బట్టలు వేసుకుని తీసేయండి. మన రెస్టారెంట్ అటువంటి వాళ్ళ దగ్గరికి, అటువంటి వాళ్ళు మన లోపలికి వచ్చారు అని అంటే అసలు మన రెస్టారెంట్ వాల్యూ తగ్గిపోతుంది. అసలు ఇటువంటి వాళ్ళని ఎందుకు మీరు రానిచ్చారు అని కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. వాళ్ళు రానివ్వరు లోపల దాకా. కానీ ఇక్కడ దేవుని మాట తెలియచేస్తుంది కదా, ఘనత విషయంలో ఒకరిని ఒకరు గొప్పగా మనము ఎంచుకోవాలి. వారిలో ఏ గొప్పతనమో లేకపోయినప్పటికీ కూడా గొప్పగా ఎంచుకోవాలి. గొప్పగా ఉన్న వాళ్ళని గొప్పగా ఎంచుకుంటాం, అందులో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఎటు చూసినప్పటికీ అన్ని బలహీనతలే కనపడుతూ ఉంటాయి, అన్ని సమస్యలే కనపడుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తుల్లో నుంచి ఏ విధమైన గొప్పతనాన్ని మనం చూడగలమంటారు? దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఏ క్రిస్టియన్ అండి. ఒక క్రైస్తవుడు ఎప్పుడూ కూడానండి ఇతరుల్లో ఉన్న గొప్పతనాన్ని చూడగలుగుతారు, ఇతరుల్లో ఉన్న మంచితనాన్ని చూడగలుగుతారు. నేను మొన్న అదే మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కొక్కసారి విద్యార్థులు వచ్చి పలానా వారిలో బలహీనతలు చెప్తూ ఉంటే, వారు చెప్పే బలహీనతలు నాకు కనపడవు, కానీ వారు ఎవరి గురించి అయితే చెప్తూ ఉన్నారు వెంటనే వాళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్స్ కనపడి నేను వాళ్ళకి చెప్తూ ఉంటే ఇక వాళ్ళు ఒక నిర్ణయం చేసుకుంటారు, ఏది జరిగినా చచ్చిన ఈవిడ దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఎవరి గురించి అయితే చెప్పడానికి వెళ్తామో వాళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడుతూ వస్తారు అని ఒక ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాని మైనస్ని, బలహీనతల్ని సపోర్ట్ చేసేటట్లయితే ఆ స్థానంలో దేవుడు మనల్ని ఉంచడు. ఎవరికీ తెలియకుండా వాళ్ళు ఎలా కట్ చేయాలో కూడా దేవుడు ఆ జ్ఞానంతో నడిపిస్తూ ఉన్నారు, కానీ అది వాళ్ళెవరికి కూడా తెలియదు. కానీ ఇక్కడ చూడండి, ఘనత విషయంలో వాళ్ళు స్టూడెంట్సే, కానీ రేపటి రోజున ఒక గొప్ప వ్యక్తులుగా, గొప్ప నాయకులుగా దేవుడు వారిని ఎలా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు అనేది మా నేత్రాలు చూస్తూ ఉంటాయి. అలాగే విశ్వాసులుగానండి మనము కూడా మనతో పాటు కూర్చుని ఆరాధన చేస్తున్న వారిలో ఉన్న గొప్పతనాన్ని మనము చూడగలిగి ఉండాలి. అందుకని మనకంటే కూడా వారిని ఘనులుగా ఎంచుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకని మనము తర్వాతగా మనం చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నారు కదా, రెండవదిగా ఆసక్తి. అంటే మనము ఏ విషయాల్లో ఆసక్తిని కలిగి ఉండాలి, ఎటువంటి ఆసక్తిని మనం కలిగి ఉంటూ ఉన్నాం.
అనవసరమైన ఆసక్తి బాగా ఉంటుంది, అవసరమైన అనాసక్తి చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అంటే అవసరమైన వాటి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉన్నాం, మనకు ఉపయోగము లేని మనకు నష్టాన్ని కలిగించే వాటి విషయంలో మనం ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటాం. అందుకనే దురద చెవులు అని చెప్పి ఈ చెవులకు ఒక మాట పెట్టారు. ఏం చెవులండి? ఎందుకు దురద చెవులు? మనకు పద్దాక స్కిన్ అలర్జీలు, ఇచ్చింగ్స్ వస్తూ ఉంటాయి కదా, అందుకనేనా? మరి ఎందుకో కదా, 2 చెవులు ఇచ్చాడు కదండి వినమని. అందుకని ఇటు వింటాను అటు వింటాను. ఈ గోడకి చెవులు ఉంటే అందుకని పెద్దలు అంటే గోడకి చెవులు ఉంటాయి జాగ్రత్త అంటూ ఉంటారు కదా. మనం ఏం వింటూ ఉన్నాం? ఎందుకంటే మనలో ఆసక్తి పెరగాలి అని అంటే మనము ఏం వినాలంట? వినేవారుగా ఉండాలట. ఒక కొటేషన్ చదువుతూ వచ్చాను. మనం మాట్లాడుతూ ఉంటే మనకు తెలిసిందే మాట్లాడతామట, అదే వింటుంటే నూతనమైన సంగతులు మనం తెలుసుకుంటామట. అందుకని ఆసక్తి విషయంలో మాంద్యులుగా మనము ఉండకుండా ఆత్మలో తీవ్రత కలిగిన వారమై దేవుడు ఏ మాట ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా చెప్తారనే సంగతులు మనం ఎక్కువగా మనసును పెట్టినట్లయితే అక్కడ మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని మనము పొందుకోగలుగుతాం. అందుకని ఎవరిని కూడా తక్కువగా మనం చేయకుండా ఉండాలి అంటేనండి దేవుని పట్ల ఆసక్తిలో మనము ఆత్మలో తీవ్రతను మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు తర్వాత మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కదా, నిరీక్షణ గలవారై మనము సంతోషించాలి, శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థనలో పట్టుదల. ఈ 3 ఆలోచనలు ఒకే వాక్య భాగంలో ఇస్తూ ఉన్నారు. మనము సంతోషించాలి అంటే మనకేం ఉండాలంటండి? నిరీక్షణ. ఇందాక సహోదరి చెప్పారు కదా, జాబ్లో నేను ఇంకా ప్రమోషన్కి ముందుగా అచీవ్ అవ్వాలి అంటే ఆ నిరీక్షణ అనేది లేకపోతే ఏమవుతుంది? ఇక సంతోషం కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ఇది జరిగింది కాబట్టి రేపటి రోజుకి నా ఎయిమ్ ఏంటి, నేను ఏ విధంగా పెట్టుకుని ముందుకు వెళ్ళాలి, ఎలా ఉండాలి అనే దాని మీద మనం మనసు పెట్టామనుకోండి, ఆ నిరీక్షణ మనలోకి సంతోషాన్ని తీసుకొస్తుంది. అందుకని అటువంటి సంతోషము మనం మన జీవితాల్లో కలిగి ఉండాలండి. ఎందుకంటే ఈరోజు అనేది నాట్ ఎండ్ ఆఫ్ ద డే కదా, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు, రేపటి రోజు అనేది ఉంది. ఆ విధంగా మనము భవిష్యత్తు మీద ఆస్తి మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా అంతే తప్పారనుకోండి, ఫెయిల్ అయ్యారనుకోండి, ఇంకా నీ బ్రతుకంతా ఇంతే, అసలు ఏనాడు పాస్ అయ్యావని అని ఎన్ని రకాలుగా వారిని హింసించి ఆనాడు నీరో ఏం సరిపోతారండి. క్రైస్తవులు అనబడిన వారిని హింసించడానికి ఇంట్లో తల్లిగా తండ్రిగా మన హింస చాలు, మన మాటలు చాలు. ఇక వాళ్ళు అనుకుంటారు, అయ్యా బాబు ఇంట్లోకి వెళ్తే మా అమ్మని అసలు పడలేకపోతున్నాను. కానీ అర్థం చేసుకునే వాళ్ళు అంటారు కదా, ఏదేమైనా మీరు మా మంచికే చెప్తున్నారు కదా, లోపల ఎన్ని తిట్టుకున్నప్పటికీ పైకి మాత్రం అదొక మాట అంటారు. కానీ నిజమండి, మనం చెప్పేటప్పుడు కొన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. పిల్లలకి వాళ్ళ వయస్సుకు తగినట్లుగా ఎలా చెప్తే వారు వింటారో అనేది తెలుసుకుని మనం అలా ఎప్పుడైతే చెప్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఒక నిరీక్షణ ఉంటుంది. ఎస్ పర్వాలేదు, ఈరోజు ఒక ఫెయిల్యూర్ ఎదురైతే అయింది, పర్వాలేదు, ఆ తర్వాత అది మరొక గొప్ప మార్పుకి అనేక మందికి గొప్ప ఆశీర్వాదానికి కూడా దేవుడు నడిపిస్తారు. ఎంతోమంది గొప్ప వ్యక్తులను చూడండి. నెల్సన్ మండేలా గారు, ఆయన జైల్లో పెట్టబడ్డారు, చాలా బ్లాక్ ఆఫ్రికన్గా ఆయన చాలా చిన్న చూపు చూడబడ్డారు. అంతేకాదు ఆయన జైల్లో ఉన్నప్పుడు అంటండి చాలా జైలర్గా ఉన్న వాళ్ళు చేయరాని పనులన్నీ చేస్తూ వచ్చారట. కాలం మారింది, హీ బికేమ్ ద ప్రెసిడెంట్. ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. ఒక రెస్టారెంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. తను జైల్లో ఉన్నప్పుడు తను తీసుకున్న ఆహారంలో యూరిన్ పోసి తను అవమానించిన వ్యక్తి కూడా అక్కడే ఉండి టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈయన చూసారో ఆ వ్యక్తికి గజగజ వణికిపోతూ ఉన్నారు. అయినప్పటికీ ఈయనంటండి దేవుని యొక్క ప్రేమతోనట మంచి టిఫిన్ ఆఫర్ చేశారట ఆ వ్యక్తికి, ఆ జైలర్కి ఆఫర్ చేస్తే తినకపోతే ఏమంటారో, తింటే ఏం జరుగుతుందని గజగజ వణుకుతూ తిని తినక అక్కడి నుంచి స్పీడ్గా బయటకు వెళ్ళిపోయారట. ఎందుకంటే తన దోషము కనపడుతోంది. ఆ రోజు జైల్లో ఉంటే చిన్న చూపుగా కనపడ్డారు ఆయన. తన ప్రజల కొరకు పోరాటాన్ని సలుపుతూ ఉంటే అది తక్కువగా కనపడుతూ వచ్చిందా? ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం ఎన్నటికీ కూడా తప్పు కాదు, కానీ దానిలో కూడా క్రూరత్వాన్ని చూపించడం అనేది ఉంది చూసారా, అది మహాదారుణం. అదే మనం తెలుసుకోవాలండి. అందుకని మనకి మరొక ఉదాహరణ గుర్తొస్తూ ఉంది. దేవుని ప్రజలను ఇశ్రాయేలును దండించడానికి శిక్షించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు అంటే బబులోను రాజు నెబుకద్నెజర్ని ఏర్పాటు చేసుకున్నారు.
కానీ కాలగమనాన దేవుని యొక్క దండము బబులోను రాజుకు వ్యతిరేకంగా నిలబడుతుంది. ఎందుకంటే నేను వాళ్ళని తీసుకుని వెళ్ళమన్నాను, కానీ వాళ్ళని హింసించమని చెప్పలేదు, క్రూరంగా చూడమని చెప్పలేదు. నా ప్రజలు నీవెందుకు అలా ట్రీట్ చేస్తూ వచ్చావు అని చెప్పండి. తర్వాత కాలగమనాన వారు చేసిన దానికి దేవుడు మరల ప్రతిఫలం తీర్చుకున్నట్ట. చూసారా, మన దేవుని యొక్క మనస్సును మనం తెలుసుకోవాలండి. మనం ఎవరు ఎంత హింసించినప్పటికీ కూడా ఆ వ్యక్తిలో ఉన్న మంచిని చూద్దాం. నిరీక్షణ కలిగి నా ప్రభు నా పక్షముగా యుద్ధాలు చేస్తారు, నా ప్రభు నా పక్షముగా పని చేసేటప్పుడు ఆయన ఉండగా నేనెందుకు కృంగిపోవాలి, నేనెందుకు దిగులు చెందాలి అనే ఆలోచనతో మనం ఉన్నప్పుడండి, అందుకని అంటున్న శ్రమ యందు మనము ఓర్పు కలిగి ఉండాలండి. నిరీక్షణ కలిగి సంతోషించడం మాత్రమే కాదు, ఒక శ్రమ కాలంలో మనం పెట్టబడ్డాం. అది కొన్ని సంవత్సరాల పాటు. ఇట్లాగే ఒకసారి నేను అడిగాను, ప్రభా ఉండలేకపోతున్నాను నాయన, నా వల్ల కావట్లే ఇక్కడ, ప్లీజ్ నాయన నేను వెళ్ళిపోతా. ఎక్కడ పోతావు? నోరు మూసుకో, నేను చెప్పేదాకా నువ్వు ఇక్కడే ఉండు. ఇదే మాట అండి దేవుడు స్పష్టముగా తన స్వరం ద్వారా వినిపించినప్పుడు ఐ షట్ మై మౌత్. దేవుని యొక్క సమయం వచ్చి విడుదల కలిగించేంత వరకు కూడా దేవుడు ఎక్కడైతే పెట్టారో అక్కడే నిలబట్ట నా దేవుడు నాకు నేర్పించారు. అంటే శ్రమలో మనం ఏం కలిగి ఉండాలండి? పారిపోవడం కాదు, లేకపోతే పనిని తప్పించుకోవడం కాదు, లేదు ప్రజలకు దూరంగా వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు ఇది చేశారు కాబట్టి టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఎదురు తిరిగే మరల వారిని హింసించడం కాదు. శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పులో ఏం చూడాలో తెలుసా? మన ప్రభుని చూడాలి. మన ప్రభు మనకి తోడుగా ఉన్నట్లయితే ఆ శ్రమ కూడా ఎలా ఉంటుందండి? అగ్నిగుండం కూడా ఏసీ రూమ్ అయిపోతుంది. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ విత్ అస్. అవును కదా, వేసింది ముగ్గురినైతే అక్కడ ఎంతమంది కనపడుతూ ఉన్నారండి? ఆ నాలుగో వ్యక్తి ఎవరు? అలాగే మన శ్రమలో గుండా ప్రయాణం చేస్తూ ఉంటే మీరు ఒక్కళ్ళే కాదు శ్రమ పడేది, మీ దేవుడు కూడా మీకు తోడుగా ఉన్నారని గుర్తు చేసుకుని ఎక్కడా కూడా ఎవరిని కూడా తక్కువగా చూడకుండా, మనం శ్రమ పెట్టే వారిని కూడా తక్కువగా చూడకుండా మన ప్రభువుని హెచ్చుగా చూస్తూ, ప్రభువుని పెట్టి, ప్రభువుని బట్టి మనం వారిని ప్రేమిస్తూ మనం ముందుకు కొనసాగిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే తర్వాత మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా మనకి కావాలండి. తర్వాత అంటూ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచునుడే. ఎందుకంటే పరిశుద్ధులు ఎవరు? ఎవరిని పరిశుద్ధులు అంటారు చెప్పండి? చక్కగా నీట్గా పరిశుభ్రంగా స్నానం చేసి మంచి షోరూంలోంచి వస్త్రాలు ధరించిన వారు, చాలా తలతళా మెరిసేవారిని పరిశుద్ధులు కదా. మన ప్రభువైన యేసు యొక్క రక్తములో కడుగబడి వారు మాత్రమే పరిశుద్ధులు. అందుకని మనకు బయట ఉన్న మన స్నేహితులకి ఈ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. మనం ఏమంటూ ఉన్నాం? మేం పరిశుద్ధులం, మేమే పరిశుద్ధులం, మమ్మల్ని మించిన పరిశుద్ధులు అసలు ఈ లోకంలోనే లేరు అంటూ ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారు? మీరు తెల్లవారి లెగిస్తే అలా మాట్లాడారు, ఎలా చేస్తున్నారు, మీరు ఎలా పరిశుద్ధులు అవుతారు? వాళ్ళన్నది పాయింటే కదా. యేసు రక్తంలో కడగబడతాం ఒకటే సరిపోదు కదా, తర్వాత యేసు వలె జీవించడం కూడా మనం నేర్చుకోవాలి కదా. సో అందుకని పరిశుద్ధుల అవసరం ఇప్పుడు. అంటే మన తోటి వారు కరువులోను, ఇబ్బందుల్లో, ఇక్కట్లో ఉన్నప్పుడు ఎంతో కొంత మనకు చేతనైనంత సహాయం. అదే కదా కొండ మీద ప్రసంగంలో కూడా ప్రభు చెప్తారు, నీ దగ్గర 2 ఉన్నాయా, ఒకటి ఇంకొకళ్ళకి ఇచ్చేసే, ఒకవేళ ఒకళ్ళు 1 మైలు దూరం రమ్మన్నారా, నువ్వు 2 మైళ్ళు వెళ్ళు అని చెప్పి, అంటే వారికి అవసరతను బట్టి మీరు వారి అవసరములో పాలిభాగస్తులై ఉండండి అని చెప్పి అక్కడ ప్రభు తెలియచేస్తున్నారు. అదే మాటని ఇక్కడ మరలా పౌలు గారు కూడానండి తనను తాను అపోస్తలుగా పేర్కొంటూ ఇక్కడ మాట్లాడుతున్నారు. యేసు నోట నుంచి ఏ మాట అయితే వచ్చిందో, ధర్మశాస్త్రాన్ని ఎలా అయితే అవపోసన చేశారో, అలాగే యేసు యొక్క బోధలన్నింటినీ కూడా తన హృదయంలో ముద్రించుకున్న గొప్ప నాయకుడు పౌలు. ఇప్పుడు ఆ పౌలు గారే మాట్లాడుతూ ఉన్నారు, పరిశుద్ధుల అవసరతలలో మనము పాలు పంపులు పొందాలి. అంతేకాదు వారికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి అంటే చాలా శ్రద్ధ కలిగి ఉండాలట. ద బెస్ట్గా మనము చేయాలి. సో అదే మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అందుకని ఆతిథ్యం గురించి అండి, నిజంగా క్రైస్తవులకు మించిన ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు మరొకరు ఎవరు ఉండరేమో, అంత గొప్పగా మనకు లేఖనాల్లో చెప్పబడింది. ఈవెన్ దాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. కొంతమంది ఆతిథ్యం ఇస్తారు కానీ దాంట్లో శ్రద్ధ ఉండదు. తింటే తిను, పోతే పో, వండి పెట్టాక అక్కడ పెట్టుకో, నీకు ఆకలి వేసినప్పుడు తిను, నాకు ఆకలి వేస్తే నేను తినేస్తాం. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరే ఉంటారండి. భర్త ఎప్పుడు వస్తారా అని చెప్పేసి భార్య ఎదురు చూస్తూ ఉండాలి. అమ్మో నా భార్య తినకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందే అని చెప్పి భర్త పరుగున సమయానికి ఇంటికి రావాలి.
నీ దారి నీదే నా దారి. నేను రాకపోయిన దాని బొంద తినేసి పడుకుంటుందిలే, నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి అనుకుంటారు కొంతమంది కదా. అలా కాదండి. ఆ ప్రేమ, తింటే తినండి, ఆకలేస్తే కొద్ది తినేసి ఏమండి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నానని చెప్పండి. ఎందుకంటే కొద్దిగా లేట్ అవుతుంది బయటికి వెళ్ళిన పురుషులు రావాలి అంటే. ఎన్ని ఓపెన్ సీక్రెట్లు అంటారు కదా. కానీ మనం తినేసినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఇంటికి రాగానే స్త్రీలుగానండి మనము మన భర్తని చాలా దేవుని తర్వాత దేవునిగా, అదే ప్రభు కూడా మనకు చెప్పింది, అంతగా గౌరవిస్తూ వారికి కావలసిన సేవలన్నీ కూడా మనం చేయవలసిందే. మా వివాహమైన కొత్తలో మా నాన్నగారు అన్నారు కదా, అమ్మాయి నువ్వు వ్యవసాయదారుని చెప్పి సులగనగా చూస్తావేమో, లేకపోతే నువ్వు పట్టించుకోవేమో, జాగ్రత్తగా నువ్వు రాగానే ఈ పని చేయాలి, మీ వారికి ఈ పని చేయాలని అంటే తూచా తప్పకుండా చేసేది. తర్వాత వారికి చెప్తే అవునా మీ నాన్నగారు ఇలా చెప్పారా అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు అనుకోండి పాస్టర్ గారు. అంటే పెద్దలు నేర్పించాలి పిల్లలకి, ఇదిగో ఇలా లేకపోతే తెలియదు ఇంకొక మాటలో చెప్తే. ఎందుకంటే విద్యార్థులుగా యవ్వనస్తులుగా వాళ్ళ లైఫ్ వాళ్ళకి జీవించడం బాగా అలవాటు అయిపోయింది. కానీ వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు నీ స్థానం అనేది ఒక భార్యగా ప్రమోషన్ వచ్చింది, ఒక భర్తగా ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు నీకు మరొక రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఆతిథ్యం అంటే ఏదో ఎవరికి ఆతిథ్యం చేయటం కాదు, ముందు మన ఇంట్లో మన తోటి వారికి, మన ఇంటి వారికి మనం ఎలా ఆతిథ్యము చేయాలో అది మనము నేర్చుకోవాల్సి ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ ఎవరిని కూడా మనం తక్కువగా చేయడానికి వీల్లేదండి. ఆతిథ్యం ఇచ్చే విషయంలో వాళ్ళు గొప్పవారా, పేదలా, లేకపోతే మనకి ఇబ్బంది పెట్టారా, లేకపోతే మన కష్టం, ఇవన్నీ కాదండి. ఎవరైనా మన ఇంటికి వచ్చారు అని అంటే మనం చక్కగా చిరునవ్వుతో మనం ఇచ్చే ఆతిథ్యము అది చాలా ప్రాముఖ్యమవుతుంది. ఎందుకంటే ప్రేమతో ఒక మాట. కొంతమంది అండి చేత్తో పెడతారు, ఇక మీరేం కంప్లీట్ చేసుకోండి. స్త్రీలైన వారికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే చేత్తో పెడుతూ నోటితో మాటలనే విధానం అనేది అమ్మో ఇక ఇక్కడ మాత్రం చెయ్యి కడగకూడదు. నాకు మనకు గొప్ప దైవ సేవకులు గుర్తొస్తూ ఉన్నారు. విశ్వాసి పాస్టర్ గారిని పిలిచి భోజనం పెట్టారు. పాస్టర్ గారు భోజనం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఈలోగా భర్త రానే వచ్చారు. రానే వచ్చి ఇక పాస్టర్ గారిని నానా మాటలు, ఒక్క మాట కాదు, ఒక లోకం కాదు. నేనైతే ఆ బయోగ్రఫీ, రియల్ బయోగ్రఫీ చూస్తే అనుకున్నాను, ఇక ఈ పాస్టర్ గారు మధ్యలోనే చేయి గడుక్కుని వెళ్ళిపోతారు, ఇక పాప మా కుటుంబానికి శాపమే కలుగుతుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ చివరి మెతుకు వరకు కూడానండి తల ఉంచుకొని తిని బయటికి వెళ్ళి చెయ్యి కడుక్కుని, ఈ లోపల ఈ తల్లిగారేమో చాలా అంటే చాలా కుమిలిపోతూ ఉన్నారు, చాలా బాధపడిపోతూ ఉన్నారు. అయ్యో దైవ సేవకుని భోజనం పెట్టినే మాటలు అనిపించాను, భర్తమో తాగేస్తున్నాడు, ఏమీ చెప్పలేదు సమాధానం. అటువంటి పరిస్థితి. వస్తానమ్మా, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక, మీ కుటుంబానికి రక్షణ దయచేయునుగాక అని దీవించి వెళ్ళిపోయారు ఆ సేవకులు. కాలగమనాన ఆ మద్యానికి బానిసైన ఆ యజమానిని ప్రభు దర్శించారు. తర్వాత వారి ఎడ్లబండి ఉండేది. ప్రతి సంవత్సరం అక్కడ పండుగలు జరుగుతూ ఉండేవి. ఆ పండుగలకి దాని నిండా బియ్యం మూటలు మోసుకుని వెళ్ళి అక్కడ దింపేవారట. ఆ సేవకులు ఎవరో కాదు, యేసన్న గారు. హల్లెలూయా. అటువంటి గొప్ప గొప్ప సేవకులండి మన ఆంధ్ర రాష్ట్రంలో. వారందరూ జరిగించిన పరిచర్య నేను అదే గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఈరోజు ఈ సువార్త పరిచర్య చేయటానికి బలహీనమైన మాకింత గొప్ప ఆధిక్యత ఇచ్చావు ప్రభా. వారు చేసినట్టుగా మేము చేయలేకపోవచ్చు, కానీ మా ద్వారా మా తర్వాత తరానికి ఏ విధమైన పరిచర్య మీరు జరిగించాలని ఉద్దేశించారో అది మేము చేయాలి ప్రభా అని నిత్యము కూడా నేను ప్రార్థన చేసుకుంటానండి. ఎక్కడ కూడా పరిచర్య విషయంలో కృంగిపోయే ప్రసక్తి అనేది లేదు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు, పరిశుద్ధుల అవసరతల్లో మనం పాలుపంపులు పొందుచు, అంతేకాదు శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తూ. మరొక ప్రాముఖ్యమైన మాట, మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించకపోతే మాలే, శపించను మాత్రం శపించకూడదట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా మన ఒక మాట అంటే వెంటనే రెండు మాటలు మనం చాలా సీరియస్గా మాట్లాడేస్తూ ఉంటాం. వీటన్నిటిలో కూడా అండి మన జీవితాలను మనం చెక్ చేసుకోవాలి. తక్కువగా చూడవద్దు. దేవుడే గనక మిమ్మల్ని మనల్ని తక్కువగా చూస్తే
ఈరోజు ఇక్కడ మనము ఉండేవారము కాదు. మనలో ఉన్న బలహీనతలు ఆరాధనకి రావడానికి ముందుగానే దేవుడు ఒక్కొక్కటిగా చెప్పి యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు మై ప్రెజెన్స్ అని అంటే మనందరం ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? మనకి మనమే గొప్పవారముగా ఎన్నటికీ కూడా మనం ఎంచుకోకుండా మన ప్రభువుని బట్టి మనం దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటూ మనం ఎవరైతే హింసిస్తూ ఉన్నారో లేకపోతే ఎవరి వల్లైతే మనకి ఇబ్బంది కలుగుతూ ఉందో వారిని బట్టి ఎక్కడ కూడానండి మనం ఆక్షేపణ చేసేవారముగా నిందించేవారముగా నిందాపూరితంగా మాట్లాడవద్దు. మరైతే ఏం చేయాలండి? డే టు డే లైఫ్ ఇట్స్ అ స్ట్రగుల్ అనమాట. అందుకని ఇదిగో పలానా వారు నాకు చాలా ఇబ్బంది కలిగేది. నేను ఇట్లాగే చెప్తున్నా దేవునితో ఇప్పటికీ కూడా, పలానా వారి మాటలు నాకు నచ్చడం లేదు ప్రభా, నాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి, కానీ నువ్వే సమాధానపరచు, ఈ పరీక్షలు కలిసి వెళ్ళాలి కదా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆలోచన. ఎక్కడో ఒక చోట మనకి నొప్పి కలిగించే వ్యక్తులు మనతో పాటు, వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదండి, వాళ్ళేమి జస్ట్ సాదాసీదా వ్యక్తులేం కాదు. ఎక్కడో ఒక చోట దేవుని చేత ఘనంగా వాడబడుతూ ఉన్నవారు, కానీ వారి బలహీనతలు మనకు ఒక్కోసారి అడ్డుబండలాగా కనపడుతూ ఉంటాయి. అన్నప్పుడు మనం ఏం చేయాలి ఆలోచించండి. వారిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వారిని గౌరవిస్తూ మనం ముందుకు కొనసాగవలసిందే. కానీ ఎక్కడా కూడా మనం మరల వారిని శపించడానికి వీలు లేదు. అదే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరొక మాట అండి, సంతోషించే వారితో మనము సంతోషించాలి, ఏడ్చే వారితో ఏడవాలి. ఒకరితో ఒకరు మనం మనసు కలుపుకొని ముందుకు కొనసాగాలి, ఆసక్తులుగా కొనసాగాలి. మనకు మనమే బుద్ధిమంతులమని చెప్పి మనము ఎక్కడ కూడా అనుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ మనం అనుకోకుండా ఉండాలి అంటేనండి ఆలోచించండి. అంటే సంతోషించే వారితో సంతోషించాలి. నిజమే కదా, ఆనాడు 10th క్లాస్ ఏముందో ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి అనుకోవాలి ఆ ప్రొపరేటర్. ఏమీ లేని పరిస్థితుల్లో 10th క్లాస్ పాస్ అవడము అని ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ట్యూషన్స్ పెట్టుకోకుండా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళు చెప్పినవన్నీ కూడా చదువుకొని టాప్ మోస్ట్ ర్యాంక్లోకి రావడము అని అంటే ఎంత కష్టపడి ఉంటారో. ఆ యొక్క సంతోషములో వారు పాలిభాగస్తులు అయ్యారు, చూసారా? అలాగే మన చుట్టూ ఉన్నవారు, ఒక్కొక్కసారి మన ఇంట్లో అంతా దుఃఖమే అయి ఉండొచ్చు, కానీ మన తోటి వారి ఇంట్లో ఏదో ఒక మంచి కార్యం జరుగుతుంది. దాన్ని బట్టి మన ముఖం చిన్నబుచ్చుకోకూడదండి. దాన్ని బట్టి మనం ఎక్కడ కూడా తక్కువగా అవ్వకూడదు. ఎప్పుడు వాళ్ళకి అన్నీ జరిగితే మాకేం జరిగిందేంటి అని కొంతమంది సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అసూయపడే వాళ్ళు ఉంటారు. అట్లా ఎప్పటికీ కూడా ఉండడానికి వీల్లేదు. వారి సంతోషములో ఆ సంతోషం మనదే అన్నట్లుగా మనం కూడా హ్యాపీగా మనం ఫీల్ అయితే మన దుఃఖము లేకపోతే మన వేదన మన శ్రమ అంతా ఏమవుతుందండి, అదంతా కూడా వైప్ అవుట్ అయిపోతుంది. అందుకనే సంతోషం అనేదాన్ని ముఖానికి మెరుగునిచ్చే తైలము లాంటిదట. అద్దం ముందు మీరు నిలబడ్డారు ఎప్పుడైనా? భలేపనండి. అసలు నేను మెలకుగా ఉన్న సమయంలో హాఫ్ ఆఫ్ దట్ నేను అద్దం ముందే ఉంటానండి అని మీరు అందరూ అనుకోండి. మీరందరూ చాలా మంచోళ్ళు. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు సీరియస్గా చూడండి, ఒక ఫోటో తీయండి మీ ఫోన్లో. అలాగే మంచి స్మైలీ ఫేస్తో చూడండి. అసలు దానికి దీనికి పెట్టి చూడు, అసలు నేనేనా మీరేనా అన్నట్లుగా కనపడుతూ ఉంటుంది. అంటే మనకి ముఖానికి మెరుగునిచ్చే తైలము, మన క్రీస్తులు ఆనందాన్ని కనపరిచే ఆ సంతోషము అనేదండి దేవుడు మనకి ఇచ్చినప్పుడు ప్రతి సమస్యలో కూడా సంతోషించమన్నారు. ప్రతి వేదనలో బాధలో కష్టములో కూడా మనం ఆనందించమని మన ప్రభు చెప్పారు. కానీ ఎక్కడ కూడా కృంగిపోమ్మని ఎక్కడ కూడా మన ప్రభు చెప్పలేదు. అందుకని ఆనందించే వారితో మనం ఆనందించాలి, ఇతరులు మనం తక్కువగా చూడకుండా ఉండాలి అని అంటే వీ నీడ్ టు రెస్పాండ్ విత్ ఎంపతి. ఇతరులతో వారి యొక్క శ్రమలో సహానుభవము కలిగి మనము ముందుకు కొనసాగవలసి ఉన్నాం. అంతేకాదండి, ప్రమోట్ యూనిటీ అండ్ హార్మోనీ. మన జీవితాలలో మనము ఐకమత్యాన్ని పెంపొందింప చేసుకుంటూ దేవుని సంధిలో మనము ముందుకు వెళ్ళవలసి ఉన్నాం. ఎందుకంటే ఒకే మనస్సుతో మనం ఇంతమంది కలిసి ఒకే చోట ఉండి 2.5 గంటల పాటు ఆరాధన చేస్తూ ఉన్నాము అని అంటే దేవుడు మనందరి హృదయాలను ఐక్యపరచబట్టే కదా మనందరం ఇక్కడ ఉన్నాం. లేకపోతే తలా ఒక దారి అయిపోతుంది. అలా కాకుండా అందరము కూడా ఇక్కడ ఉన్నాము అని అంటే దేవుని నామములో దేవుడు మనందరినీ కూడా ఐక్యముగా చేశారు. కాబట్టి మనందరము కూడా దేవుని సన్నిధిలో ఐక్యత కలిగి ఉండాలి. కీర్తనకారుడు 133వ కీర్తన 1వ వాక్య భాగంలో అంటూ ఉన్నారు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. అంటే మేలు మనోహరం అని చెప్పడంలా అసలు దానికి ఒక మాట చెప్తూ ఎంత అసలు అబ్బా ఎంత బాగుందో ఎంత గొప్పగా ఉందో అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అందుకని ఆ తర్వాత మనమండి ఈవెన్ గాడ్ అగైనెస్ట్ కన్సీట్ అంటే అహంకారాన్ని మనము దూరంగా పెట్టుకోవాలండి. మన జీవితాల్లో ఎక్కడ కూడా
అహంకారాన్ని మన ఫ్రెండ్గా మనం చేసుకుంటే అక్కడ నష్టం కలుగుతుంది. అంతేకాదు వీ నీడ్ టు ప్రాక్టీస్ హ్యూమిలిటీ. మన జీవితాలలో వినయాన్ని అలవర్చుకొని దేవుని సంధిలో మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ముగింపులోకి వస్తూ ఉన్నాను. అందుకని మనము ఇతరుల యొక్క కష్టాల్లో నష్టాల్లో మనం పాలి భాగస్థులమై మనము ముందుకు కొనసాగుదాం. ఇతరుల యొక్క సమస్యను మన సమస్యగా ఎంచుకుందాం. అంతేకాదు ఇతరుల జీవితాల్లో ఉన్న ప్రతి వేదన బాధని కూడా మనదిగా ఎంచుకుందాం. మన జీవితాల్లో విధేయతను కలిగి దాన్ని ఇతరులకు చూపిస్తూ ముందుకు కొనసాగుదాం. అహంకారానికి దూరముగా విధేయతకు సమీపముగా జీవిస్తూ ప్రభువునందు మనందరము కూడా ఒక్కటే అనే ఆలోచనతో మనందరము కూడా ముందుకు కొనసాగుతూ ప్రభు కొరకు జీవిస్తూ ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. చివరిలో My address, Maranatha Temple, Pathur Road, near D-Mart, Rams and Sneha Avenue Apartments, apartment number 513, Kunchanpalli, Guntur. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.